ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసయ్య మాట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఘనకార్యాలు చేయు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపిస్తున్నాడు. ప్రతిష్ఠిత జనం అంటే ప్రత్యేకించబడిన వాళ్ళు, వేరుపాటు జీవితం కలిగిన వాళ్ళు. వారు ఎవరయ్యారంటే ప్రతిష్ఠిత కలిగిన జనం. ఆ జనం అందరిలోనూ ఉన్న ఒక ప్రత్యేకత కలిగిన కుటుంబంగా, ప్రతిష్ఠిత అనగా దేవుని కొరకు సిద్ధపడి, దేవుని కొరకు నడుము కట్టుకుని, దేవుని కొరకు వైరాగ్యం కలిగి అనుదినము కష్టాలైనా కన్నీళ్ళైనా ప్రభువుని విడిచిపెట్టకుండా ఆయన అడుగుజాలలో నడిపించబడుతున్న ప్రతిష్ఠ జనాన్నట దేవుడు తాపిస్తాడట. ఆ జనాన్ని చూసిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి, అయ్యా మా కొరకు కూడా ప్రార్థన చేయవా అనేటట్లుగా దేవుడు నిన్ను ప్రత్యేకించి కోరుకున్నాడు. కారణం ఏంటంటే దేవునికి ప్రతిష్ఠిత జనంగా నిన్ను స్థాపించి, నిన్ను సమృద్ధి చేసి, హెచ్చించి, గణపరిచి, అన్ని విషయాల్లో తోడై ఉండి అనేకుల మధ్యలో నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగునుగాక.